ఈ రోజే నిజమైన పండగ డాక్టర్ గారు. సమయానికొచ్చి మా బుజ్జిని కాపాడారు. కృష్ణాష్టమి రోజున నిజమైన గోపాలకృష్ణుడిలా మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. ఇదంతా ఆ కృష్ణయ్యలేలే. ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనమే అది. బందిపోటు దొంగలైనా భక్త దుకారాలా మారిపోతారు. బందిపోటు దాకా ఎందుకు, నువ్వే మారిపోలా? ఆంటీ, ఈ కృష్ణుడి విగ్రహం మీరే చేయించారా? లేదు డాక్టర్ గారు, 300 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం ఇది. అవునా? మా ఆస్తులన్నీ పంచుకొని ఈ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినా మాకు తోడుగా ఉంది ఈ కృష్ణుడే డాక్టర్ గారు. భయ్యా, దీని రేట్ ఎంతో కనుక్కోబయ్యా. నాన్నమ్మా, ఉమ్, ఈ కృష్ణుడి విగ్రహం 1,00,000 రూపాయల దాకా ఉంటుందా? 1,00,000 రూపాయలేంటి బుజ్జి, 40 లక్షల దాకా ఉంటుంది. ఈ విగ్రహం ఒకటి చాలు, మన దరిద్రం మొత్తం తీరిపోతుంది. ఒరే నీచుడా, నీ చలని చూపు ఆ దేవుడి మీద కూడా పడిందా? అమ్మమ్మా, చిన్నప్పుడు బుజ్జికి మంచి మంచి పాటలు నేర్పేదానివట కదా? అవునమ్మా, పాట నేర్పకపోతే నిద్రపోయేవాడే కాదు. ఏది పండగ కదా, ఆనాటి పాట ఈనాడు పాడి అందర్నీ అలరించమని చెప్పవా? బుజ్జి, కోడలు ముచ్చట పడుతోంది. కృష్ణుడి మీద ఒక పాట పాడు నాన్నా. అలాగే నాయనమ్మా, ముందు నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నా గుర్తు శృతి చేసుకుని అందుకుంటాను. సమా సమగమ సమాగమగ సదా నీసా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా, దీనలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని బిల్లి కొంటే అందరి. సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి. సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి. మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి. ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి. మనమంటూ పట్టే బట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా. పరవశమవుతూ పైట చింగు పాల దొంగ కప్పగించుకోనా. ముక్కుల దానా ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులో బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అన్నది. గుమ్మడి పండు వీరి పేరు ఏమి కంట. స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి. మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి. యమునా కెరటముల నువ్వే నా ఎదనే తాక
దొరకాలి. వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి. గిలగిలమంటూ కొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా. గలగలమన్న కాజులున్న కన్ని చేతి వెన్నముకలీనా. మీటగరారా ఎవ్వర మీన ముప్పలు నవ్వక పువ్వులు ఇవ్వక బృందావనమాలి. ఆ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి. అలిగి చెలరేగి చేయాలి అల్లి వెళ్ళి కొంటే అందరూ. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి. అలిగి చెలరేగి చేయాలి అల్లి వెళ్ళి కొంటే అందరూ. ఇంతకీ ఆ డబ్బు సంగతి ఏమైనా తెలిసిందా మహాతల్లి? తెలుసుకోవాలని ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంతా నాశనం చేశావు. నీతో పార్ట్నర్షిప్ కట్టు వెళ్ళు. అర్రే అంత మాటలకే ఆ డబ్బు మీద ఆశతోనే నేను బొంబాయిలో తిరుగుతున్నా. కానీ ఏం లాభం? నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గాడు చచ్చినా నిజం చెప్పడు. పైగా నువ్వు నా చుట్టాను అని కూడా చెప్పి చచ్చాను నేను. అంటే నా లాంగ్ లైఫ్ నేనే షార్ట్ లైఫ్ చేసుకున్నాను అన్నమాట. సారీ హెచ్చుజువి. పోనీ ఓ పని చేస్తావా? ఓం ప్రదంగా బొంబాయిలో ఏమని అడుగు పెట్టాను ఏమో. అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి చచ్చాను కనుక అన్నీ మీరు చెప్పినట్టు చేశాను, మునిగిపోయాను. ఏం చేయాలో చెప్పు తల్లి. నువ్వు ఆ లాయర్ కాళ్ళు పట్టుకుంటావో మోకాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు. వాడికి సారీ చెప్పి చెస్కా కొడతావో మస్కా కొడతావో ఆ తర్వాతే నాకు కనిపించు. వెళ్ళు, లేదా డబ్బు మొత్తం చెస్కా మస్కా. ఇలాగే రోజు నన్ను ఒకడు కుడుతూ నువ్వు నన్ను కాపాడుతూ మనిద్దరం ఇలా కింద మీద పడుతూ ఉంటే ఎంత సమ్మగా ఉందో. నన్ను మర్చిపోలేకపోతున్నావా బాబు? మా జడ్జి మీద ఒట్టు. మన ప్రేమ పెన్సిలిన్ ఇంజెక్షన్ లా పుట్టింది, పోలియో చుక్కల్లా బాడీలో ఇంకింది. మనం ఎటైనా లేచిపోయి మన ప్రేమని ప్రపంచానికి చాటుదామా బాబు? అయ్యా ఆ అన్నైతే చెప్తాను. నాకు లేచిపోవాలని ఉంది డార్లింగ్, కానీ ఈ విషయం తెలిస్తే మీ మావయ్య నిన్ను నన్ను లేపి 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 కొడతాడేమో డౌట్ గా ఉంది. కోర్టు మీద లవ్ సీన్ క్యారే. తుమ్కో క్యా హోతారే బుడ్డా. చలో చలో. అందరూ వచ్చారంటే మనకి మస్కా కొడతారు బాబు. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ. హలో లాయర్ అంకుల్. ఎస్ అంకుల్ 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 ఆగంకుల్. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంకుల్ నా లైఫ్ విషయం మాట్లాడాలి. ఆగంకుల్. నేను ఆగరయ్యో. అమ్మా అంకుల్ అంకుల్ ఆగంకుల్. ఒక్కసారి ఆగు అంకుల్. హలో లాయర్ అంకుల్. అంకుల్ ఏమైపోయాడబ్బా? లాయర్ అంకుల్. అంకుల్ అయ్యో అంకుల్ అంకుల్ సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. ప్లీజ్ అంకుల్ నా లైఫ్ హార్ట్ లైఫ్ అయిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. ఆగంకుల్. గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు, ఆ చీచా ఉందే నీ లవరు, అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆడిద్దరు కప్లింగ్. గులాబ్ పువ్వు లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కపిలింగ్ ఎట్రా నీ బొంద. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్జాం పెట్టింది. ఏది నేను ఏం చెప్పినా అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగ్జాల్ చేస్తే అద్దరు లేచిపోతా అంటావా? రే వాళ్ళ దగ్గర పోయి సొమ్ముండిపోయిందిరా. నేను ఎట్టగైనా ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా. ఇగో ఎందుకైనా మంచిది వాళ్ళ కంట కనిపెడుతూ ఉండవు. అన్నయ్య ఏం కనపడతలేదా? కళ్ళజోడు పెట్టుకోరా, కనపడద్ది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపెట్టా. లాయర్ గారు, మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకమేంటో ఇక్కడున్న అందరూ చూస్తుండగానే తినిపించండి. బుజ్జి కిందకిరా.
బుజ్జి బాబు నువ్వు దిగుతావా నన్నే నీ దగ్గరికి రమ్మంటా వద్దు ఆయనే దిగుతాడు ఆ.